హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యారమిల్ పుడ్డింగ్. ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. స్టవ్ పై కడాయి పెట్టి 5 లేదా 6 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెరను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. షుగర్ సిరప్ కాస్త ఎక్కువగా మెల్ట్ అయినా చేదెక్కేస్తుంది. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత బౌల్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకొని పాలను మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మరొక చిన్న బౌల్లోకి పాలను తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కాచుకుంటున్న పాలపైన ఈ విధంగా మీగడను పాలల్లోకి కలుపుకుంటూ ఈ విధంగా మరిగించుకోవాలి. మరుగుతున్న పాలల్లోకి 3 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను తీసుకొని మరొకసారి కలుపుకొని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకొని 2 or 3 మినిట్స్ ఉడికించుకోవాలి. అడుగంటుకోకుండా పాలు పొంగిపోకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా షుగర్ సిరప్ పరుచుకున్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టి వాటర్ని యాడ్ చేసుకొని ఎత్తుగా ఉన్న ఒక స్టాండ్ని పెట్టి క్యారమిల్ పుడ్డింగ్ని పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 or 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా వేలితో ఒత్తి చూస్తే అంటుకోకుండా ఉంటే కరెక్ట్గా ఉడికిందని అర్థం. ఒక ప్లేట్ తీసుకొని బౌల్ని ఈ విధంగా రివర్స్ చేసి బౌల్ని మెల్లగా తీసారంటే ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ క్యారమిల్ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఈ క్యారమిల్ పుడ్డింగ్ ఎలా షేక్ అవుతుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.